గరిచల్మల గ్రామంలో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు కన్నుకుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా మా మండలం నుండి విచ్చేసిన మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, ప్రజెంట్ సర్పంచులకు, ప్రజెంట్ ఎంపీటీసీలకు పేరు పేరున నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు యువత అందరూ తెలుగుదేశం పార్టీ మీద ఆకర్షితులే. అదేవిధంగా మన నాయకుడు వెంకటప్రసాద్ పైన ఉన్న నమ్మకంతో చాలా మంది పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. ఇదే విధంగా పార్టీలో చేరి అన్ని మండలాల కంటే ఎన్పికుంట మండలంలో అత్యధిక ఓట్లు వేయించి మనం కన్నుకుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించవాలని కోరుకుంటూ సోదరులకి అదే రంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి, ఆ వేదికను నన్ను కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటయ్య ఉప సర్పంచ్ గారికి, రమణయ్య మాజీ ఎక్స్ సర్పంచ్ గారికి, ఓర్స్ బాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులకి, కన్వీనర్కు, తలుపుల మండలం నుంచి విచ్చేసినటువంటి కదిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శంకరన్న గారికి, అదే రకంగా ఇంకా సోదరుడు సర్పంచ్ దేవేంద్ర వచ్చున్నారు, ఇంకా చాలా మంది నాయకులు వచ్చినారు. వారందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎన్నికలు 80 రోజులు ఉండగానే కదిరి నియోజకవర్గంలో అయితే ఎన్నికల వేడి మొదలైపోయింది. ఇది 80 రోజులు ఉంది ఈ రోజుకి, కానీ మనకు 10 రోజుల కిందట మొదలైంది. ఈ రోజున ఈ ఎన్నికల వేడిని ఇక్కడ నుంచి మొదలు పెడితే తాడేపల్లి ప్యాలెస్ వరకు గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరుడు, సహచరుడు, లేదంటే ఈ 4 మనుషుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తానడం, నలుగురిలో ఒకడైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కదిరిలోకి పంపించినారు. అంటే ఎంత పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని భయపెడతారో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. ఈ భయానికి కారణం ఏంది? ఈ భయానికి కారణం ఒకటే, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారి పనితీరును అసహించుకుంటున్నారు. ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎస్టీ సోదరులతో సహా, ఎస్టీ సోదరులు అయితే వన్ సైడ్గానే పోయినారు పోయినసారి ఎన్నికల్లో. వెనుకబడిన వర్గాల వాళ్ళలో కూడా ఒక 20-30% మంది ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇస్తే 4.5 సంవత్సరాల కాలంలో వెనుకబడిన వర్గాల వాళ్ళకు చేసింది ఏమైనా ఉందంటే శూన్యమని కూడా మరి అందరు కూడా తెలియజేసుకోవాలా. ఈ రోజున ఒక ఆశతో, ఆలోచనతో మీరు ఓటేస్తారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొంతమంది పనిచేసినటువంటి వాళ్ళు ఇంతమంది వడ్డీ పనులు కనపడతారని నేను అనుకోలే. వైఎస్ఆర్సీపీకి చాలా మంది కనపడుతున్నారు. మీరందరూ కూడా ఏ ఆలోచనతో చేసినారో కానీ పాపం దౌర్భాగ్యం. రాజకీయాల్లో ఒక మంచి పార్టీలో ఉండడం అనేది అదృష్టం, ఒక మంచి నాయకత్వంలో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టమే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, అంతకు మునుపు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో నమ్ముతారు. ఆ నాయకత్వంలో పనిచేయడం వాళ్ళ అదృష్టంగానే భావిస్తూ ఉంటారు. ప్రత్యేకించి వడ్డిపల్లి గ్రామం అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్నుకుంట మండలంలో మొదటి నుంచి కూడా గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి గ్రామం ఇది. పేదరికం ఉండొచ్చు, వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రేమలో ఎక్కడ పేదరికం కానీ వెనుకబాటుతనం కానీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మీ పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిల్లలు ఆలోచన చేసుకోమంటాడు.
చాలా మంది పిల్లలు వచ్చినారు యువత ఇక్కడికి. వాళ్ళు నిరుద్యోగంలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితులు. జాబ్ క్యాలెండర్ అనేది ఒక అపోహ, ఒక అబద్ధం అనేది వాస్తవం అని ఈ సందర్భంగా అందరూ కూడా అర్థమైనట్టుంది యువతకు కూడా. ఎక్కడికి పోయినా కూడా యువతలో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. వెనుకబడిన వర్గాల వాళ్ళలో మార్పు వచ్చింది. ఎస్టీ సోదరులు అయితే ఊహించినటువంటి మార్పు ఉంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు మైనారిటీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్నటి రోజున కదిర్లో ఎందుకు పర్యటించాల్సి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డినో లేదంటే కులాన్నో మతాన్నో చూసి కదిరోళ్ళు తిక్కోళ్ళు ఓట్లేస్తారు, ఎన్నికలప్పుడు పోయేసి ఒక మతమో ఒక కులాన్నో చూపించి 4 డబ్బులు పడేస్తే ఓట్లేస్తారని అపోహ ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజున కదిరి దెబ్బకు అబ్బా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లేకపోతే 83 రోజుల ముందరే కదిరిలో వచ్చి ఇల్లు తిరిగేటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర మంత్రికి వచ్చిందంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదైనా ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా. మొన్నటి దాకా చూస్తే ఒక వైభవం. చిత్తూరు జిల్లా బార్డర్ లేకపోతే మన కదిరి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ పూలు పట్టుకొని నిలబడేవాళ్ళు. అక్కడ నుంచి ఊరిలోకి వస్తే చీకటిమానపల్లి ఒక బ్యాచ్, చీకటిమానపల్లి నుంచి ముందుకు వస్తే మళ్ళీ కౌలేపల్లి గేటు దగ్గర ఒక బ్యాచ్, కౌలేపల్లి నుంచి ముందుకు వస్తే పీవీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక బ్యాచ్, పీవీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ముందుకు వస్తే జీమాన్ సర్కిల్లో ఒక బ్యాచ్, జీమాన్ సర్కిల్లో నుంచి ముందుకు వస్తే అంబేద్కర్ సర్కిల్లో ఒక బ్యాచ్, అక్కడ నుంచి ముందుకు వస్తే కాలేజ్ సర్కిల్లో ఒక బ్యాచ్, అక్కడ నుంచి కొద్దిగా ముందుకు పోతానే ఎర్రదొడ్డి టోల్ గేట్ దగ్గర ఒక బ్యాచ్. పాపం రోడ్లో నిలబడి ఎండ గనక వాననక పూలు పట్టుకొని వాళ్ళు ఏదో దేవుడు వస్తారడు, మా పెద్ద ఆయన వస్తారడు అని చెప్పేసి మొన్నటిదాకా అనుకుంటా అన్నాడు పాపం కదిరోళ్ళు తిక్కోళ్ళని. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అక్కడ క్యూ కడతానంటే కదిరి నాయకులు తిక్కోళ్ళండి, ప్రజలు ఎప్పుడు తిక్కోళ్ళు కాదు. కదిరి ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యవంతులే. వాళ్ళు బుద్ధి చెప్పాల్సి వస్తే భయంకరంగా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పేటువంటి గుణగణాలు ఉన్నటువంటి వాళ్ళు కదిరి ప్రజలు అనేది నిన్నటి రోజు